హలో గాయ్స్, ఇవాళ ఈవినింగ్ మళ్ళీ 6:30కి ఆకాశ దీపం వెలిగించడానికి వెళ్ళామన్నమాట. నిన్న ఎలా చేయాలో ఆ ప్రాసెస్ అంతా చూపించాక ఇవాళ పార్ట్ 2 అనమాట. ఆ దీపాన్ని అలా మంచిగా పైకి ఆకాశంలోకి గజస్తంభం హైట్కి దాన్ని బ్యాలెన్స్ చేసుకొని ఒక రోప్తో అలా టై చేసేసి గజస్తంభం సగానికి అలా పెట్టేస్తారనమాట. ఇంకా పైకి పంపిస్తే దీపం కొండెక్కిద్ది అని చెప్పేసి అక్కడ వరకు వెళ్ళేసి ఆపేస్తారనమాట. అప్పుడు మనము ఆ టైంలో ఆ దీపాన్ని చూసి మొక్కుకొని ఏ కోరికైనా కోరుకుంటే తీరుద్ది అనేసి మన ఇండియన్స్ ఒక నమ్మకం అన్నమాట. అండ్ ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి శివాలయం వరకు నడుచుకుంటూ వచ్చేసానమాట. సో ఇక్కడ ఇవాళ దీపం వెలిగిద్దాము అనేసి అనుకుంటున్నాను. శుక్రవారం కదా, సో ఇంట్లో పూజ చేసుకొని వచ్చేసాను. ఇక్కడ దీపం వెలిగిద్దామని చెప్పేసి దీపం పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని పసుపు కుంకుమ పెట్టేసుకొని మంచి పూలు అన్నీ పెట్టేసి దీపం వెలిగిస్తున్నాను. మనకి ఎంత వీలైతే అంత, మన బాడీ ఎంత సహకరిస్తే అంత, మనం చెయ్యగలిగినంత కంపల్సరీ కార్తీక మాసంలో మీరు పూజలు చేసుకోండి. ఎందుకు అంటే కార్తీక మాసం అనేది శివుడి ప్రత్యేకమైన డేస్ అన్నమాట అవి. సో ఎంత వీలైతే అంత ట్రై చెయ్యండి. ఎంత కష్టంలో ఉన్నా కానీ మీరు కంపల్సరీ కార్తీక మాసంలో దీపం వెలిగడానికి ట్రై చేయండి. ఓకే, సో ఇంకా నేను రోజు బాక్సెస్లో క్యారీ చేద్దాం అనుకుంటున్నాను. పసుపు కుంకుమ ఆయిల్ అవన్నీ ఇక బ్యాగ్లో పెట్టేసుకొని ఆ బ్యాగ్ ఇక రోజు క్యారీ చేసేసి రోజు దీపం పెట్టేద్దాం అనేసి అనుకున్నాను. అందుకే ఒక బాక్స్లో పసుపు కుంకుమ ఒత్తులు దీపము దీపంలో వెలిగించే ఒత్తులు అగరబత్తులు ఆయిల్ దాన్ని ఏమంటారు, ఇలా మనం హారతి కర్పూరం, సో ఇవన్నీ క్యారీ చేసేసి రోజు ఆకాశ దీపంలో వెలిగించే దగ్గర రోజు ఒక ఒత్తు ఒక అగరబత్తి అది ఇస్తానన్నమాట. సో నాకు వీటి పేర్లు కరెక్ట్గా రావట్లేదు ఫ్రెండ్స్, సారీ ఏమనుకోకండి, కొంచెం డిస్టర్బెన్స్గా చెప్తున్నానేమో. ఇట్లా మనం తిప్పేది అగరబత్తి అండ్ దీపం వెలిగించే ఒత్తు అండ్ హారతి కర్పూరం కంపల్సరీ ఆకాశ దీపం వెలిగించినప్పుడు ఇస్తా. అండ్ ఇక్కడికి వచ్చి వీలైనంత వరకు ఎన్ని డేస్ కుదిరితే అన్ని డేస్ ఇలా దీపం వెలిగించేస్తాను అనమాట. సో అనుకున్నాను ఇవాళ. అండ్ కార్తీక మాసం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇది నా 2వ దీపము 3వ దీపం అనుకుంటా. నిన్న అక్కడ వెలిగించానమాట వినాయకుడి దగ్గర. ఎక్కడంటే ఆంజనేయ స్వామి గుడి చూపించాను కదా ఇక్కడ కూడా ఆకాశ దీపం వెలిగిస్తారు. కానీ మేము అక్కడ చేసుకొని ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడున్న ఆడవాళ్ళు వెలిగించేస్తారనమాట, ఈ ఏరియా ఆడవాళ్ళు. సో మేము ఎప్పుడైనా కానీ ఫస్ట్ అక్కడికి వెళ్ళేసి అక్కడ ఆకాశ దీపంకి ఏమేమి కావాలో అవన్నీ సమకూర్చి వెలిగించేసి అక్కడే ఉంటామన్నమాట. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి వెలిగించేసరికి లాంగ్ అయిపోతుంది. ఇక అయిపోయింది. ఇక గుడి లోపలికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకొని అందరు అక్కడ సాంగ్స్ పాడుతుంటే అక్కడికి ఒకసేపు కూర్చొని ప్రసాదము అండ్ తీర్థం తీసుకొని ఇంటికి వచ్చేసాము.